హాయ్ నమస్తే వెల్కమ్ టు మేరా మీడియా. నేను మీ కేవీఆర్. భారత్ పాక్ బోర్డర్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంది. నిన్నటి నుంచి అంటే చాలా వేగంగా పరిణామాలు మారుతూ ఉన్నాయి. మొన్న పెహల్గాం వేదికగా మొత్తం 26-27 మంది టూరిస్టులను కాల్చి చంపిన ఘటనతో ఒక్కసారిగా భారత్ పంజా వేసినందుకు నరేంద్ర మోడీ సర్కారు చాలా కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకున్నది. నిన్న సింధు జలాలను ఆపేస్తూ కూడా కొన్ని వీడియోస్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అదే జరిగితే అంటే సింధు జలాలు కనుక ఆగిపోతే పాకిస్తాన్ అడుక్కు తినడం ఖాయమన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఇక పాకిస్తాన్ వైపు నుంచి కూడా ఎన్నో కవ్వింపు చర్యలు, కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి బోర్డర్లో చాలా చోట్ల ఫైరింగ్కు దిగుతున్నారు. దానికి భారత దళాలు కూడా అదే రీతిలో కౌంటర్ పార్ట్ చేస్తూ ఉన్నాయి. మరోవైపు ఏమో పాకిస్తాన్ పెంచి పోషించిన టెర్రరిస్టు హఫీజ్ సయీద్ గాడేమో సింధు జలాలను ఆపితే నరేంద్ర మోడీ ఊపిరి ఆపేస్తాం, అదే సింధు జలాల్లో హిందువుల రక్తం పారిస్తామని చెప్పి చాలా తీవ్రమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా పెద్ద దుమారానే రేపుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ చాలా సీరియస్గానే అడుగులేస్తూ ఉంది. నిన్న మొన్న అల్ జజీరా అంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఒకటి ఐఎన్ఎస్ విక్రాంత్ను అరేబియా సముద్రం మీదుగా పాకిస్తాన్ వైపు తీసుకెళ్తా ఉన్నారు. తర్వాత ఇజ్రాయెల్ నుంచి కూడా కొన్ని యుద్ధ విమానాలు భారత బోర్డర్కి వచ్చి నిల్చున్నాయి. అమెరికా కూడా కొన్ని డ్రోన్స్ను తర్వాత ఫైటర్ జెట్స్ను ఇక్కడికి పంపించింది అని చెప్పి కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య నివురుగప్పిన నిపుల వ్యవహారం ఉంది. సో ఇది ఎటువైపు దారితీస్తుంది అన్నది వేచి చూడాలి. మొత్తం మీద బార్డర్లో అయితే హై టెన్షన్ నెలకొంది. అలాగే హైదరాబాద్తో సహా అంటే తెలంగాణతో సహా పాకిస్తాన్ జాతీయులు ఎక్కడెక్కడైతే ఉన్నారో స్వయంగా అమిత్ షానే ఫోన్ చేసి వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసేసేయండి, పంపించేసేయండి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడంతో హైదరాబాద్లో కూడా ఇంచుమించు 200 మందికి పైగా పాకిస్తాన్ 2000 మందికి పైగా పాకిస్తానీలు ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. వాళ్ళని బయటికి పంపించే కార్యక్రమాలు చాలా వేగంగా తీసుకుంటా ఉంది. మొత్తం మీద ఈ అటాక్తో దేశం మొత్తం ఒక్క తాటి మీదకి వచ్చింది. ఈ బీజేపీ దిక్కుమాలిన రాజకీయం సంగతి పక్కన పెడితే హిందువుల కోణంలో మతోన్మాద రాజకీయం చేస్తూ ఉంది. కానీ ప్రతిపక్షాలన్నీ కూడా ముక్త కంఠంతో ఇది లాస్ట్, మీరు ఏం చేస్తారో చేయండి, ప్రతిపక్షాలుగా మేము మీరు ఏం తీసుకునే ఏ నిర్ణయానికైనా మేము రెడీ అంటూ మద్దతు ఇచ్చినాయి. అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తామని చెప్పి మద్దతు ఇచ్చినాయి. సర్జికల్ స్ట్రైక్ చేస్తారా లేదంటే పిఓకని ఆక్రమించుకునేందుకు ఎట్లాంటి కఠిన చర్యలు తీసుకుంటారు, ఏం జరిగినా సరే చూసుకుందామని చెప్పి ప్రతిపక్షాలు కూడా నరేంద్ర మోడీకి చాలా క్లారిటీ ఇచ్చినాయి. ఈ నేపథ్యంలో మోడీ ఏం చేస్తాడు, మొన్న బీహార్ వేదికగా కూడా మాట్లాడింది కదా, టెర్రరిస్ట్ అనేటోడు ఏ మూల ఉన్నా సరే వెతికి మరి వానితో పాటు వాని వెనుకున్న ఎవరినైనా సరే మట్టిలో కప్పెట్టేస్తాం అని చెప్పి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండు. ఈ నేపథ్యంలో ఇక వరల్డ్ వార్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్కు ఎట్లయితే దాయాది దేశాలు పక్కనున్న దేశాలు రెండు వర్గాలుగా విడిపోయి కొన్ని దేశాలు రష్యాకు ఇంకొన్ని దేశాలు ఉక్రెయిన్కు ఎట్లయితే మద్దతు ఇచ్చినాయో ఇప్పుడు పాకిస్తాన్ వైపు చైనా తర్వాత మరికొన్ని ముస్లిం కంట్రీస్ మద్దతు ఖచ్చితంగా ఇస్తాయి. భారత్కు అమెరికా ఇజ్రాయెల్తో సహా మరికొన్ని దేశాలు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యుద్ధం అంటే 1971, 69, 99 నాటి పరిస్థితులు ఏమైనా తలెత్తుతాయా అని చెప్పి ప్రపంచం మొత్తం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంది. ఏదేమైనా పాకిస్తాన్కు ఈసారి భారత్ కొట్టే దెబ్బ ఇక ఫ్యూచర్లో ఎప్పుడు కూడా మళ్ళీ తలెత్తి చూసి భారత్తో పెట్టుకోవాలన్న దిశగా కనీస ఆలోచన కూడా చేయకుండా చేయాలని చెప్పి ముక్తకంఠంతో మాట్లాడుతూ ఉన్నారు. అయినా ఆలుగడ్డలకు గోధుమ పిండికి అడక్కతింటుంది పాకిస్తాన్. భారత్తో ఎంతసేపు అని యుద్ధం చేస్తుంది ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు. అయినా సరే ఇక కవ్వింపు చర్యలకు ఆ నంగి నాటకాలకు పాకిస్తాన్ తెరదీసింది. ఈ నేపథ్యంలో మోడీ గారు ఏం చేస్తారో ఖచ్చితంగా అవుట్ రైట్గా వాళ్ళకు సమాధానం చెప్పాల్సిందే. ఇక పోయినంత దూరం టెర్రరిస్ట్ అటాక్లు జరిగినప్పుడల్లా ఎమోషన్స్ రెచ్చగొట్టి ఓట్లతో పబ్బం గడుపుకుంటాం అంటే దేశం వినే పరిస్థితులు లేదు. సోషల్ మీడియాలో గత 3 రోజులుగా దీని మీదనే ట్రోలింగ్ నడుస్తూ ఉంది. సో అవన్నీ చూస్తే మీకు కొంచెం బుద్ధి వస్తుందేమో, వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మేరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.